కళలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు, అనువాదం చేసినది యుగంధర్ రాజు గారు. 8వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. సప్త శరీరాలను అధిగమించడం గురించి తెలుసుకుందాం. ఈ చిత్తభ్రమ అనేది ఏ కేంద్రము లేకుండా ఉంటుంది. మరి మనం అందరము అలాగే ఉన్నాము. మనలను మనం సమాజానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకున్నాం, అంతే. ఉన్న వ్యత్యాసమల్లా స్థాయిలోనే. యజమాని ఇంట్లో లేడు లేదా నిద్రిస్తున్నాడు. అప్పుడు మనలో ఉన్న ప్రతి భాగము తానే యజమానిని అంటుంది. కామవాంఛ ఉన్నప్పుడు కామమే యజమాని అవుతుంది. మీ నైతికత్వం, మీ కుటుంబం, మీ మతం అన్నీ తిరస్కరించబడతాయి. కామమే ఇంటి మొత్తానికి యజమాని అవుతుంది. ఆ కామం వెళ్ళిపోయినప్పుడు విసుగు పుడుతుంది. అప్పుడు మీలో రీజనింగ్ ఆధిపత్యం తీసుకొని నేను యజమాని అంటుంది. అప్పుడు రీజనింగ్ అనేది మొత్తం ఇంటిని తన ఆధీనంలోనికి తీసుకొని కామానికి ఇల్లు లేకుండా చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇల్లు పూర్తిగా తనదేనంటారు. కోపం కనుక ఉంటే అప్పుడు అది యజమాని అవుతుంది. ఇప్పుడు ఇక ఏ రీజను ఉండదు, ఏ చైతన్యము ఉండదు. కోపంతో మరొకటి ఏదీ కల్పించుకోవడానికి వీలు లేదు. దీనివల్లనే మనం ఇతరులను అర్థం చేసుకోలేం. ప్రేమించే ఒక వ్యక్తి కోపోద్రిక్తుడైతే అకస్మాత్తుగా ప్రేమ అనేది అక్కడ ఉండదు. అతను ప్రేమిస్తున్నాడా లేక ప్రేమించడం లేదా అనేది అర్థం చేసుకోవడంలో మనం అయోమయంలో పడతాం. ప్రేమ అనేది కేవలం ఒక బానిస, మరి కోపం అనేది కూడా ఒక సేవకుడు మాత్రమే. యజమాని లేడు. అందుకే సహజంగా మనం ఇతరులను ఎవ్వరినీ నమ్మలేము. తనకు తాను యజమాని కానప్పుడు ఏ సేవకుడైనా స్వాధీనం చేసుకోవచ్చు. అతను ఏక వ్యక్తి కాదు, అతను ఒక ఏకత్వం కాదు. నేను చెప్పేదేమిటంటే ఎవ్వరూ కూడా మొదటి 4 శరీరాలు అధిగమించకుండా పైకి వెళ్లే టెక్నిక్స్తో ప్రయోగం చేయకూడదు. లేకపోతే పూడ్చుకోవడానికి వీలు లేని విధంగా అగాధం సృష్టించబడుతుంది. మళ్లీ సాధన ప్రారంభించటానికి తరువాత జన్మ వరకు వేచి ఉండవలసి వస్తుంది. మొదటి నుంచి ప్రారంభించే పద్ధతిలోనే సాధన చేయడం ఎంతో ఉత్తమం. మీరు గత జన్మలో మీ 3 శరీరాలను అధిగమించి ఉంటే అప్పుడు మీరు వాటిని ఒక్క క్షణంలోనే మళ్లీ అధిగమిస్తారు. అప్పుడు పెద్ద కష్టమేమీ ఉండదు. మీకు వాటి పరిధి తెలుసు, మీకు ఆ మార్గం తెలుసు. ఒక్క క్షణంలోనే అవి మీ ముందు ప్రత్యక్షమవుతాయి. మీరు వాటిని గుర్తించారు, వాటిని అధిగమించారు. అప్పుడు మీరు ఇంకా ముందుకు పోగలుగుతారు. అందుకే నేను ఎప్పుడూ మొదటి శరీరం నుండి ప్రారంభించమని పట్టుబట్టి చెబుతాను అందరికి కూడా. 4వ శరీరం నుంచి బయటకు రావడమే అత్యంత సార్థకమైన విషయం. 4వ శరీరం వరకే మీరు మానవులు. ఇప్పుడు మీరు మానవాతీతులయ్యారు. మొదటి శరీరంలో మీరు కేవలం జంతువులు మాత్రమే. 2వ శరీరంలో మాత్రమే మానవత్వం అనేది అస్థిరత్వంలోనికి వస్తుంది. అది 4వ శరీరంలో మాత్రమే పూర్తిగా వికసిస్తుంది. నాగరికత అనేది ఎన్నడూ 4వ శరీరం దాటి బయటకు వెళ్లలేదు. 4వ శరీరం బయట ఉన్నది మాత్రమే మానవాతీతంగా ఉంటుంది. మనం క్రీస్తుని మానవునిగా పరిగణించలేము. ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, ఒక కృష్ణుడు, వీరంతా మానవత్వాన్ని అధిగమించినవారు. వీరు మానవాతీతులు. ఊర్ధ్వముఖ దృష్టి అనేది 4వ శరీరం నుంచి ఒక ఉరుకు ఉరకడం లాంటిది. నేను బయట నుంచి నా మొదటి శరీరాన్ని చూస్తున్నప్పుడు నేను మానవుడిగా మారడానికి అవకాశమున్న ఒక జంతువుని మాత్రమే. ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే నేను ఇప్పుడు మనిషిగా మారగలను, మరి జంతువు అలా చేయలేదు. ప్రస్తుత పరిస్థితులకు సంబంధించినంత వరకు మనం మానవత్వానికి, ఉపమానవత్వ స్థాయికి క్రింద ఉన్నాము. కానీ నాకు దానిని అధిగమించే అవకాశం ఉంది. 2వ శరీరానికి పైనుంచి మానవత్వం వికసించడం సంభవిస్తుంది. 4వ శరీరంలో ఉన్న కొంతమంది మనకు మానవాతీతుల్లాగా కనిపిస్తారు, కానీ వారు మానవాతీతులు కారు. ఒక ఐన్స్టైన్ లేదా ఒక వాల్టైర్ మానవాతీతుల్లా కనిపిస్తారు, కానీ వారు మానవాతీతులు కారు. వారు మానవుల్లాగా పరిపూర్ణంగా వికసించారు. మరి మనం ఇంకా మానవుడికి క్రిందే ఉన్నాము.
అందుకే వారు మనకంటే పైన ఉన్నారు. కానీ వారు మానవుడి కంటే అతీతంగా లేరు. ఒక బుద్ధుడు, ఒక క్రీస్తు లేదా ఒక జరాతుస్ట్రా మాత్రమే మానవుడి కంటే అతీతంగా ఉన్నారు. దృష్టిని ఊర్ధ్వంగా సారించడం ద్వారా, వారి చైతన్యాన్ని 4వ శరీరం నుంచి పైకి పెంచడం ద్వారాను వారు మనస్సు యొక్క పరిధిని దాటారు. వారు మానసిక శరీరాన్ని మించిపోయారు. మనం అర్థం చేసుకోవలసిన నీతి కథలు కొన్ని ఉన్నాయి. మహమ్మద్ పైకి చూస్తూ పైనుంచి తన వైపు ఏదో వచ్చిందని అంటాడు. దానిని మనం ఈ పైన అనే దానిని స్థానపరంగా అర్థం చేసుకుంటాము. అందుకే ఆకాశమే భగవంతుని కంటే గొప్పది అయ్యింది. మనకు ఊర్ధ్వం అంటే ఆకాశమనే అర్థం, అధోముఖం అంటే పాతాళం అనే అర్థం. కానీ మనం ఈ విధంగా అర్థం చేసుకుంటే ఆ సంకేతం అర్థం కాదు. మహమ్మద్ పైకి చూస్తున్నప్పుడు అతను ఆకాశం వైపు చూడడం లేదు. అతను ఆజ్ఞాచక్రం వైపు చూస్తున్నాడు. అతను పైనుంచి ఏదో తన వైపు వచ్చింది అని అన్నప్పుడు అతని అనుభూతి కరెక్టే. కానీ పైన అంటే మనకు వేరే అర్థం తడుతుంది. ప్రతి చిత్రపటంలోనూ జరతుష్ట్రా పైకి చూస్తూ ఉంటాడు. అతని నేత్రాలు ఎప్పుడూ అధోముఖంగా ఉండవు. అతను దైవత్వాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు అతని నేత్రాలు ఊర్ధ్వముఖంగానే ఉన్నాయి. దైవత్వము అతని వైపు అగ్నిలా వచ్చింది. అందుకే పర్షియన్లు అగ్ని ఆరాధకులు అయ్యారు. ఈ అగ్ని అనే అనుభూతి ఆజ్ఞాచక్రం నుంచి వస్తుంది. మీరు పైకి చూసినప్పుడు సమస్తము మండుతున్నట్లుగా, ఆ స్థానంలో మంటగా ఉన్నట్లుంటుంది. ఆ మంట మూలంగా మీరు పరివర్తన చెందుతారు. క్రింద స్థాయి అస్తిత్వము దహించబడుతుంది, అది అదృశ్యమవుతుంది. మరి ఊర్ధ్వస్థాయి అస్తిత్వము జన్మిస్తుంది. అగ్నిలో నుంచి పయనం అంటే అర్థం అదే. 5వ శరీరం తరువాత మీరు ఇంకా వేరే పరిధిలోకి, వేరే తలంలోకి వెళతారు. మొదటి శరీరం నుంచి 4వ శరీరం వరకు పయనం అనేది బహిర్ముఖం నుంచి అంతర్ముఖం అవ్వడమే. 4వ శరీరం నుంచి 5వ శరీరానికి పయనం అనేది అధోముఖం నుంచి ఊర్ధ్వముఖం అవ్వడమే. ఇక 5వ శరీరం నుంచి అంటే అది అహం నుంచి అహం రహిత స్థితికి వెళ్లడమే. అసలు ఆ తలమే వేరుగా ఉంటుంది. బయట లోపల మరి ఊర్ధ్వం అధోముఖం అనే ప్రశ్న తలెత్తదు. ఉన్న సమస్య నేను మరి నేను లేకపోవడం అనేదే. ఇక్కడ సమస్య అల్లా అక్కడ కేంద్రం ఉందా లేదా అనే దానికి సంబంధించి ఉంటుంది. 5వ శరీరం వరకు ఒక వ్యక్తికి ఏ కేంద్రము లేకపోతే అతను వివిధ భాగాలుగా విభజించబడతాడు. 5వ శరీరానికి మాత్రమే ఒక కేంద్రము, ఒక వ్యక్తిత్వము, ఒక సామరస్యము ఉంటాయి. కానీ ఆ కేంద్రం అహం అవుతుంది. ఇంకా ముందుకు పురోగమించాలి అంటే ఈ కేంద్రమే ఒక అడ్డంకి అవుతుంది. మనకు ఉపయోగపడే ప్రతి అడుగు పురోగమనానికి ఒక అడ్డంకి అవుతుంది. మీరు దాటిన అన్ని వంతెనలను వదిలివేయాలి. దాటడానికి అది ఉపయోగపడింది, కానీ దానినే మీరు అంటిపెట్టుకుని కూర్చొని ఉంటే అది ఒక అవరోధం అవుతుంది. 5వ శరీరం వరకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోక తప్పదు. ఈ 5వ కేంద్రమే క్రిస్టలైజేషన్, ఘనీభవించడం అని గుర్జీఫ్ అంటాడు. ఇప్పుడు ఇక సేవకులు ఉండరు. యజమాని ఆధిపత్యం స్వీకరించాడు. ఇప్పుడు ఇక ఈ యజమానియే యజమాని అవుతాడు. అతను మేల్కొన్నాడు. అతను వెనుదిరిగి వచ్చాడు. యజమాని ఉన్నప్పుడు సేవకులు పక్కకు తప్పుకుంటారు. వారు మౌనం దాలుస్తారు. 5వ శరీరంలోనికి మీరు ప్రవేశించినప్పుడు అహం ఘనీభవించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇంకా ముందుకు పురోగమించాలి అంటే ఈ ఘనీభవించినది కూడా పోవాలి. అది శూన్యంలోకి, విశ్వంలోకి అదృశ్యం కావాలి. అహంకార రాహిత్యం గురించి చెప్పుకునేటప్పుడు ఎవరైనా 5వ శరీరం కంటే ముందే దానిని సాధించారు అంటే అది అసందర్భము, అర్ధరహితము. మీకు అహం అనేదే లేదు. మరి మీరు దానిని ఎలా వదలగలుగుతారు? లేదా మీకు చాలా అహాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సేవకుడికి ఒక అహం ఉంటుంది. మీరు పలు అహంకార పూరితులు, విభిన్న వ్యక్తిత్వాలు ఉన్నవారు,
విభిన్న సైక్లు అంతే తప్ప ఒక ఏకీకృత అహం ఉన్నవారు మాత్రం కాదు. మీరు అహాన్ని వదులుకోలేరు, ఎందుకంటే మీకు అది లేదు కాబట్టి. ఒక ధనికుడు తన ధనాన్ని త్యజించగలడు, కానీ ఒక పేదవాడు త్యజించలేడు. త్యజించడానికి, పోగొట్టుకోవడానికి అతని దగ్గర ఏమీ లేదు. కానీ త్యాగం గురించి ఆలోచించే పేదవాళ్లు కూడా కొంతమంది ఉంటారు. ఒక ధనికుడు త్యాగం అంటే భయపడతాడు, ఎందుకంటే పోగొట్టుకోవడానికి అతని దగ్గర ఏదో కొంత ఉంది కాబట్టి. కానీ ఒక పేదవాడు త్యాగానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అతను సిద్ధమే, కానీ అతని దగ్గర త్యజించడానికి ఏమీ లేదు. 5వ శరీరం అత్యంత సుసంపన్నమైనది. అది ఒక మానవుడు పొందడానికి అవకాశమున్న అన్నిటి యొక్క చమరావస్థ ప్రాప్తమయ్యే స్థానం. 5వ శరీరం వ్యక్తిత్వానికి శిఖరాగ్రం, ప్రేమకు శిఖరాగ్రం, కరుణకు శిఖరాగ్రం, అంతెందుకు విలువ ఉన్న దేనికైనా సరే అది శిఖరాగ్రం. ముళ్ళన్నీ పోయాయి, ఇక ఇప్పుడు పుష్పం ఉండదు. 6వ శరీరపు పరిధి పరిమళం, విశ్వపరిమళం. పుష్పము ఉండదు, కేంద్రము ఉండదు. ఒక పరిధే తప్ప కేంద్రము ఉండదు. ఇప్పుడు ప్రతీది కేంద్రం అవుతుందని, లేదా ఇప్పుడు అసలు కేంద్రం లేదని మీరు చెప్పవచ్చు. కేవలం ఒక సర్వవ్యాపక అనుభూతి మాత్రమే ఉంటుంది. ఇక్కడ విచ్ఛిన్నము ఉండదు, విభజన ఉండదు. ఇక్కడ వ్యక్తిలో నేను అని గాని, నేను కానిది అనే విభజన కానీ ఉండదు. నేను మరి ఇతరము అని కానీ ఉండదు. అసలు విభజన అనేదే ఉండదు. అలా మనిషి 2 విధాలుగా తనని తాను కోల్పోవచ్చు. ఒకటి, చిత్తభ్రమణంలో అనేక రకాల అధోవ్యక్తులుగా విభజించబడవచ్చు. మరి రెండవది, అనంత విశ్వములో తనని తాను కోల్పోవచ్చు. ఇప్పుడు పుష్పము ఉండదు, కానీ పరిమళం మాత్రమే ఉంటుంది. పుష్పం కూడా ఒక అవరోధమే, కానీ సుగంధం మాత్రమే ఉన్నప్పుడు అది పరిపూర్ణం. ఇప్పుడు దానికి మూలం లేదు కాబట్టి అది ఇంకా అంతం కాలేదు. అది మృతి చెందడం లేదు. మూలము ఉన్న ప్రతిదీ మరణిస్తుంది. ఇప్పుడు పుష్పం లేదు అంటే దానికి మూలం లేనట్లే. ఆ పరిమళం కారణరహితం, అందుకే దానికి మరణం లేదు. మరి హద్దులు కూడా లేవు. ఒక పుష్పానికి పరిధులు ఉన్నాయి, పరిమళానికి హద్దులు లేవు. అది అతీతంగా అలా 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 వెళుతూనే ఉంటుంది. అందుకే 5వ శరీరం నుంచి పైక, క్రిందక, పక్కక, లోపలిక, బయటిక అనే సమస్య ఉండదు. సమస్య అల్లా అహంతో ఉండడమా లేక అహం లేకుండా ఉండడమా అనేదే ఉంటుంది. మరి అత్యంత క్లిష్టమైన సమస్య ఏమిటంటే అహాన్ని త్యజించడమే. 5వ శరీరం వరకు అహం అనేది ఒక సమస్య కాదు, ఎందుకంటే పురోగమనం అనేది అహం తృప్తికి సంబంధించి ఉంటుంది కాబట్టి. చిత్తభ్రమణానికి లోను కావాలని ఎవ్వరూ కోరుకోరు. ప్రతి ఒక్కరూ ఒక దృఢమైన వ్యక్తిత్వంతో ఉండడాన్నే ఎంచుకుంటారు. కాబట్టి ప్రతి సాధకుడు, ప్రతి అన్వేషి 5వ శరీరం వరకు పురోగమించగలుగుతారు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.